ఈద్గాహ్ आपके స్క్రీన్ पे दिखाई दे रहा है देखो ఈద్గాహ్ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు చూసారా భుజం మీద పట్టకారు పట్టుకొని ఉన్నాడు ఆ అబ్బాయే హమీద్ ఈ ఈద్గాహ్ అనే కహాని అంటే ఈ కథ ప్రేమ్ చంద్ అనే రచయిత రాశారు ఇది అమీనా అనే నాయనమ్మ హమీద్ అనే మనవడు వాళ్ళిద్దరి మధ్య నర్మ గర్భమైన కథను మనకు తెలియజేస్తుంది అన్నమాట వాళ్ళిద్దరి గురించి వాళ్ళ మధ్య ఉండే ప్రేమనే ఈ స్టోరీ మనకి తెలుపుతుంది ఈద్గాహ్ అంటే ఇది చెప్పాను కదా ముస్లిం సోదరులు ప్రార్థన చేసుకునేటువంటి స్థలము ఇది జనరల్ గా ఊరికి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట ఊరి చివర అలా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఈద్ రోజు ప్రార్థనలు చేస్తారు ఈద్ ఎప్పుడు వస్తుంది మనకి రంజాన్ రోజు రంజాన్ ని ఈద్ అని అంటారు ఆ రోజు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు మసీదుకి వెళ్ళారు ఈద్గాహ్కి వెళ్తారు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇదే ఈద్గాహ్ ఇది జనరల్ గా కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు देखिए सभी लोग प्रार्थनाएं कर रहे हैं ना सारे लोग एक ही साथ झुककर प्रार्थनाएं कर रहे हैं చూడండి ఎంత యూనిఫామిటీ ఉందో ఒకేసారి అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు ఇదే ఈద్గాహ్ ఇంకా ఇది దేని గురించి చెప్తుంది प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं इनके रूप भारतीय में समाये हुए हैं हम अपने बुजुर्गों यानी कि वयोवृद्धों का बड़ा ध्यान रखते हैं जैसे इस कहानी में दर्शाया गया है ముందు ప్రాచీన కాలం నుంచి భారతీయుల యొక్క నైతిక విలువలుకి పెట్టింది పేరు అన్నమాట ప్రపంచంలో మనము సపరేట్ గా ఉన్నాము మనల్ని కొంచెం ప్రత్యేకంగా గుర్తిస్తారు అంటే మన సంప్రదాయాలు మన నైతిక విలువల గురించి ప్రత్యేకంగా మనము గుర్తించబడతాము మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ వాళ్ళ దగ్గరే పడుకోబెట్టించుకుంటారు అన్ని అంటే ఎప్పుడు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కనిపెట్టుకొని ఉంటారన్నమాట ఈ మన యొక్క కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं जैसे इस कहानी में दर्शाया गया है మనము మన పెద్దవాళ్ళని ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాము అదే ఈ స్టోరీలో చూపించబడింది అంటున్నారు చెప్పాను కదా ఈ స్టోరీ ఇక్కడ ఒక పిల్లాడు ఒక బామ్మ కనిపిస్తున్నారు కదా అమీనా అనే నాయనమ్మ గురించి అమీనా అని మనవుడు అంటే పోత హమీద్ గురించి ఈ స్టోరీ తెలియజేస్తుంది ఈద్గాహ్ అంటే చెప్పాను ఒక ప్రార్థనా స్థలం ముస్లిం సోదరులు ఈద్ రోజు ప్రార్థన చేసుకునేటువంటి ప్రార్థనా స్థలము ఇక ఇదంతా నేను ముందు క్లాస్ లోనే అయిపోయింది ఇది స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఈద్ రోజు స్టార్ట్ అవుతుంది అన్నమాట ईद रोज स्टार्ट होती रमजान के पूरे 30 रोजे के बाद आज ईद आई है कितना मनोहर कितना सुहावना प्रभात वृक्षों पर कुछ अजीब हरियाली है खेतों में कुछ अजीब रौनक है आसमान पर कुछ अजीब लालिमा है आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है मानो संसार को ईद की बधाई दे रहा है ईदगाह जाने की तैयारियां हो रही है ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఈద్గాహ్కు వెళ్లేందుకు అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఆ రోజు ఎలా ఉంది అని చెప్తున్నాడు అన్నమాట కవి ఏం చెప్తున్నాడంటే కితనా మనోహర్ కితనా సుహావనా ప్రభావత్ ఎంత ఆహ్లాదకరమైన రోజు ఎంత ఆహ్లాదకరమైన ఉదయము చెట్ల మీద చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి చెట్లే కాదు పొలాలు కూడా విచిత్రమైన మెరుపుతో మెరుస్తూ ఉన్నాయి ఆస్మాన్ అంటే ఆకాశంలో ఎర్రదనము ఈ సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు అంటే ఈ రోజు రంజాన్ యొక్క ఈద్ యొక్క శుభాకాంక్షలు మనకు తెలియజేస్తున్నాడేమో అన్నట్టుగా కనిపిస్తున్నాడు అంటున్నాడు महमूद गिनता है 1 2 10 12 ఈ స్టోరీలో इस कहानी में महमूद मोहसिन सम्मी हामिद దాది అమీనా ఇవన్నీ పాత్రలు అన్నమాట మెహమూదు మొహసీను సమ్మీ వీళ్ళందరూ హామీద్ యొక్క మిత్రులు నేను మీకు చెప్పాను ఈ స్టోరీ ఇద్దరి మధ్య ప్రధానంగా నడుస్తుంది దాది అమీనా और पोता हामिद यहाँ पे देखिए हामिद दिख रहा है देखो
महमूद गिनता है 1 2 10 12 उसके पास 12 पैसे हैं. మహమూద్ లెక్క పెడతాడనమాట. 1 2 10 12 10 12 అతని దగ్గర 12 పైసలు ఉన్నాయి. మొహసిన్ కే పాస్ 15 పైసే హై. మొహసిన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 15 పైసే. 15 అంటే 15 15 పైసలు ఉన్నాయి. ఎవరి దగ్గర? మొహసిన్ దగ్గర. इनसे अनगिनत चीजें लाएंगे, खिलौने, मिठाइयां, बिगुल, गेंद और न जाने क्या क्या. అన్గినత్ అంటే లెక్క పెట్టలేనన్ని. వీటితోటి లెక్క పెట్టలేనన్ని బొమ్మలు కొనుక్కోవచ్చు, మిఠాయిలు కొనుక్కోవచ్చు. బిగుల్ అంటే ఇది ఒక ట్రంపెట్ లాగా ఉంటుంది. ముందు కాలంలో సైనికుల్ని ఇకట్టా చేయడం కోసం, వాళ్ళని గ్యాదర్ చేయడం కోసం ఒక విజిల్ లాంటిది వేసేవాళ్ళు అనమాట. అది బిగుల్ అంటే. గేంద్ అంటే బంతి, మీకు తెలుసు. ఔర్ నజానే క్యా క్యా ఇవన్నీ కొనుక్కోవచ్చు. ఔర్ సబ్సే జ్యాదా ప్రసన్న హే హామిద్. అందరికంటే ప్రసన్నంగా ఎవరున్నారంటే హామిద్ ఉన్నాడు. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. वह भोली सूरत అతను అమాయకమైన 4-5 साल का दुबला पतला लड़का था. 4 లేదా 5 సంవత్సరాల బక్క చిక్కిన బాలుడు. ఎవరు? హామిద్. హామిద్ భోలీ సూరత్ కా 4-5 साल का दुबला पतला लड़का था. ఈ స్టోరీ మొత్తము మీరు గుర్తు పెట్టుకోండి. ఈ అబ్బాయి పేరు హామిద్. ఎన్ని సంవత్సరాల వయసు ఇతనికి? 4 లేదా 5 సంవత్సరాల వయసు. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया और माँ न जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया. उसका पिता అంటే ఈ అబ్బాయి యొక్క తండ్రి ఇలా గత సంవత్సరము హైజేకి భేంట్ హో గయా. హైజా అంటే కలరా వ్యాధి. కలరా వ్యాధితో చనిపోయాడు. అమ్మ ఎందుకో తెలీదు. పీలీ పడ్తీ గయి పసుపుగా అయిపోతూ వచ్చింది. और एक दिन वह भी परलोक सिधार गई. ఒకరోజు ఆమె కూడా పరలోకాన్ని చేరుకుంది. అంటే ఆమె కూడా చనిపోయింది. పీలీ పన్నా అంటే పచ్చగా అయిపోవడం. కామెర్లు అంటారు కదా, అది. కామెర్లతోటి ఆమె కూడా చనిపోయింది. ఆమెమో హైజా కలరా వచ్చి చనిపోయారు. అమ్మేమో కామెర్లతోటి చనిపోయింది. కిసి కో పతానా చలా కి ఆఖిర్ అచానక్ ये क्या हुआ. ఎవరు? హమీద్ అప్నీ దాది అమీనా కి గోద్ మే సోతా హై. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్నమ్మ ఒడిలో పడుకుంటాడు. ఎందుకు అంటే వాళ్ళ నాన్న చనిపోయారు, అమ్మ చనిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఒక నానమ్మ మాత్రమే. దాది అంటే నానమ్మ, నాని అంటే అమ్మమ్మ. నాని అనేసి నాన్న వాళ్ళ అబ్బాజాన్ అంటే నాన్న అని అర్థం. ఆ చిన్న పిల్లాడికి ఆమె ఏం చెప్తుంది అంటే, మీ నాన్న డబ్బులు సంపాదించడానికి బయటికి వెళ్ళాడు, అమ్మేమో దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడి దగ్గరికి వెళ్ళి నీకు మంచి మంచి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళింది అక్కడికి అంటుంది. ఆశాతో బड़ी चीज है. हामिद के पाँव में जूते नहीं है. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है. फिर भी वह प्रसन्न है. ఆశ అనేది చాలా గొప్పది. హమీద్ కే పావ్ మే జూతే నహీ హై. పావ్ అంటే ఏంటి? కరు పాదాలు. పావ్ మే జూతే నహీ హై. కాళ్ళకి చెప్పులు లేవు. జూతే అంటే చెప్పులు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై. తల మీద ఒకటి పాత టోపీ ఉంది. జిస్కా గోటా కాలా పడ్ గయా హై. ఆ గోటా అంటే లేసమ్మ. టోపీకి మీరు ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే చూడండి, ఆ పండగ రోజు వాళ్ళు ఒక టోపీ లాంటిది పెట్టుకుంటారు కదా, దాన్ని ఒక నీట్ గా కుట్టి ఉంటది. గోటా అని చెప్పేసి అంటారు. జరీ అంచుతో కానీ లేదా తణుకులు కానీ అలాంటివి పెట్టి కుట్టి ఉంటారు అనమాట. ఆ జరీ అంచు ఉంటది కదా, అంచు గోటా అంటే. జిస్కా గోటా కాలా పడగయా. కాలా పడినా మతలబ్ నల్లగా అయిపోయింది. కాలా అంటే నలుపు అని అర్థం. జిస్కా గోటా కాలా పడగయా హే ఫిర్ భీ వహ్ ప్రసన్న హే. చూసారా, ఆ అబ్బాయి 4-5 సంవత్సరాల చిన్న పిల్లాడు హమీదు. కాళ్ళకి చెప్పులు లేవు, తల మీద కూడా ఒక పాత టోపీ ఉంది. అది కూడా దానికి ఉన్న అంచు కూడా నల్లగా అయిపోయింది. కానీ అతను చాలా ప్రసన్నంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ చూసారా, కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఎవరెవరు కనిపిస్తున్నారు? నానమ్మ, హమీద్ కనిపిస్తున్నారు కదా.
नानमा हाँ, हम दादी माँ और हामिद दोनों दिखाई हमें दे रहे हैं, देखो। हाँ, ले प्लेस देखिए, अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है। अभागिन अमीना, अमीना कौन है? अमीना कौन है? ग्रैंडमदर हाँ, दादी माँ। अमीना अपनी कोठरी में बैठ रो रही है। कोठरी అంటే ఒక చిది అమ్మ. కొట్రి రూము అంటారు. ఈ రాయలసీమలో అనంతపురం డిస్ట్రిక్ట్ వైపు, కర్నూలులో కూడా ఉందో లేదో నాకు తెలియదు కానీ అరుగు మీద ఇల్లులు ఉంటాయి. పైన ఒక రూమ్ ఉంటది కదా, దాన్ని కొట్రి రూము అని అంటూ ఉంటారు. అభాగిన్ అమీనా अपनी कोठरी में बैठी रो रही है, ఏడుస్తూ ఉంది చిన్న గదిలో కూర్చొని. आज ईद का दिन है, उसके घर में दाना तक नहीं है. ఈ రోజేమో పండగ రోజు కానీ ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు. దానా అంటే గింజ, घर అంటే ఇల్లు, ఇంట్లో ఒక గింజ కూడా లేదు. लेकिन हामिद उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा, बिल्कुल ना डरना. ఆమెమో లోపల కూర్చొని బాధపడుతుంది. ఈరోజు పండగ రోజు, ఇంట్లో ఏమో ఒక గింజ కూడా లేదు, ఏం చెయ్యాలి అని చెప్పేసి బాధపడుతుంటే ఆ పిల్లవాడు ఆమె దగ్గరికి వెళ్ళి అంటాడు, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा, बिल्कुल ना डरना. ఆ అబ్బాయి అంటాడు, అమ్మా డర్నా అంటే భయపడ్డం అనమాట. అమ్మ నువ్వేమి భయపడద్దు, मैं सबसे पहले आऊंगा, నేను అందరికంటే ముందుగానే వచ్చేస్తాను, బిల్కుల్ నా డర్నా, అస్సలు భయపడద్దు అంటాడు. చూసావా, వాడికి ఇంట్లో చిన్నవాడు కానీ ఎంత మెచ్యూరిటీ ఉంది చూడు వాడి. मीना का दिल कचोट रहा है, दिल कचोट అంటే బాధపడ दुखी మీనా ఎంత దూరం అవుతుంది? సుమారుగా 9 కిలోమీటర్లు. पैरों में చాలే పడ్ జాయింగే. చాలే అంటే ఫఫూలే, ఫఫూలే అంటే బొబ్బలు, పైర్ అంటే పాదాలు. అన్ని కిలోమీటర్ల దూరం నడిస్తే కాళ్ళకి బొబ్బలు రావా ఏంటి? ఆమె అనుకుంటుంది, పైరో మే చాలే పడ్ జాయింగే, కాళ్ళలో బొబ్బలు వచ్చేస్తాయి. జూతే భీ తో నహీ హై, కాళ్ళకి చెప్పులు కూడా లేవు కదా, కాళ్ళకి బొబ్బలు వచ్చేస్తాయని ఆమె బాధపడుతుంది. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सेवैया कौन पकाएगा. ఆమె ఇలా అనుకుంటుందన్నమాట, వాడినొక్కడే అంత దూరం ఎలా పంపించాలి? 3 మైళ్ళ దూరం ఎలా నడుస్తాడు? కాళ్ళకి చెప్పులు కూడా లేవు. కాళ్ళకి చెప్పులన్నా ఉండింటే బాగుండేది, అవి కూడా లేవు. అంత దూరం నడిస్తే కాళ్ళకి బొబ్బలు వచ్చేస్తాయి. పోనీ నేను వాడిని ఎత్తుకొని నడుద్దామా అంటే, ఇక్కడ సేమియా, సెవయ్య అంటే సేమియా అమ్మ. రంజాన్ పండగ రోజు వాళ్ళు సేమియా షీర్ కుర్మా అని చెప్పేసి తయారు చేస్తారు. సేమియా పాయసం తయారు చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఆమె అనుకుంటుంది, పోనీ వాడిని ఎత్తుకొని నేను నడిచి తీసుకెళ్తాను. కాకపోతే ఈ సేవయ్య ఎవరు తయారు చేస్తారు? సేమియా ఎవరు తయారు చేస్తారు? పకానా అంటే వండడం. पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. అదే ఒకవేళ డబ్బులు ఉండింటే వచ్చేటప్పుడు లౌట్టే లౌట్టే అంటే తిరిగి వచ్చేటప్పుడు, సారీ సామాగ్రి అంటే మొత్తం సామాగ్రి అంతా కలెక్ట్ చేసుకునేసి తొందరగా, झटपट అంటే వెంటనే తయారు చేసేసేదాన్ని. यहाँ तो चीजें जमा करते घंटे लगेंगे. డబ్బులుండింటే వచ్చేటప్పుడు అన్ని తీసుకొని వచ్చేసి తొందరగా చేసిండేదాన్ని. కానీ ఇక్కడ ఒక్కొక్క వస్తువు ఇకట్టా కర్నా అంటే కలెక్ట్ చేసుకోవడానికి గంటల సమయం పడుతుంది అని చెప్పేసి అని అంటుంది. गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था. गांव से मेला चला, గావ్ సే మేలా చలా, గావ్ నుండి గుంపు బయలుదేరిందనమాట. మేలా చలా అంటే గుంపు బయలుదేరింది. और बच्चों के साथ हामिद जा रहा था, ఇంకా పిల్లలతో పాటు హామీద్ కూడా బయలుదేరాడు. शहर का दामन आ गया, सड़क के दोनों ओर अमीर के बगीचे हैं. सड़क का दामन, మా దామన్ అంటే
కొండ చివర అని ఒక మీనింగ్ వస్తుంది, అంచు అని వస్తుంది, చివర అని కూడా అర్థం వస్తుంది. ఇక్కడ షహర్ కా దామన్ అంటే పట్టణ శివారు ప్రాంతం అని అర్థం. నేను చెప్పాను కదా, ఇది కొంచెం ఈద్గాహ్ అనేది ఊరికి దూరంగా ఉంటుంది అనేసి. షహర్ అంటే పట్టణం అన్నమాట. ఇది పట్టణంలో ఉంది. షహర్ కా దామన్ ఆగే, ఆ పట్టణం శివారు ప్రాంతం వచ్చేసింది. సడక్ కే దోనో ఔర్ అమీర్ కే బగీచే హే. సడక్ అంటే రోడ్డు. ఈ రోడ్డుకి ఇరువైపులా ధనవంతుల తోటలు ఉన్నాయి. బగీచా అంటే తోట అని అర్థం. వాయిస్ వస్తుందా నాది? స్క్రీన్ షేర్ అవుతుందా? వస్తుంది మేడం. అవుతుంది ఓకే. మేడం. అవుతుంది మేడం. వస్తుంది మేడం. అమీరోं के बगीचे हैं. అమీర్ మనే ధనవంతులు, రిచ్ అవుతుంది పర్సన్స్ మేడం. అన్నమాట. ఓకే అమ్మా. అమీరోं के बगीचे हैं. అమీర్ అంటే రిచ్ పర్సన్స్, బగీచా అంటే తోట అని అర్థం. बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे. ఇమారత్ అంటే భవనాలు అని అర్థం. బడి బడి అంటే పెద్ద పెద్ద, బడి బడి ఇమారతే పెద్ద పెద్ద భవనాలు. అదాలత్ అంటే కోర్టు, కాలేజ్ కోర్టు, కాలేజ్, క్లబ్, ఇంకా ఏముంది ఘర్ ఇల్లు, ఆది దిఖాయి దేనే లగే మొదలైనవి కనిపించడం మొదలు పెట్టాయి. ఈద్గాహ్ జానే వాలేకి టోలియా నజర్ ఆనే లగి. టోలీ అంటే గుంపు, సమూహం అన్నమాట. ఆ ఈద్గాహ్ కి వెళ్ళేటువంటి ఆ సమూహాలు నజర్ ఆనే లగి. నజర్ ఆనా అంటే కనిపించడం అన్నమాట. కనిపించడం మొదలు పెట్టాయి. అంటే గ్రూపులుగా బయలుదేరుతారు కదా, గుంపులుగా బయలుదేరుతారు కదా, అలానే ఇంకా వేరొక గుంపు, ఆ ఈద్గాహ్ వెళ్ళే వాళ్ళ గుంపు కూడా కనిపిస్తూ ఉంది. ఏక్ సే ఏక్ భడ్కీలే వస్త్ర పహనే హుయే హై. ఒకరి నుంచి ఒకరు మెరుపు, తలుపు బెలుకులు ఉన్న వస్త్రాలు ధరించి ఉన్నారు. భడ్కీలే అంటే చమ్కీలే వస్త్ర, చమక్నే వాలీ చీజ్ అన్నమాట. కొంచెం మెరుస్తూ ఉన్న దుస్తులు మీరు చూసుంటారు కదా, కొంచెం మెరుస్తున్న దుస్తులు వేసుకో ఉంటారు వాళ్ళు. सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला. అకస్మాత్తుగా అంటే ఈద్గా కనిపించింది అంటే సడన్ గా ఈద్గా నజర్ ఆయి కనిపించింది. और उसी के पास ईद का मेला, దాని దగ్గరే ఈద్ కా మేళా పండగ. మేళా అంటే సంత అనుకోండమ్మా. మేళ సంత కనిపించింది అనమాట. పండగ సంత, మనకి సంతలు పెడుతూ ఉంటారు కదా, పండగ రోజు సంతలు వస్తాయి. మీరు మన గోరంట్ల జాతర చూసారు కదా, అది కూడా కైండ్ ఆఫ్ సంతనే కదా, అదే మేళా అంటే. नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. నమాజ్ ప్రార్థన అవ్వగానే, నమాజ్ అంటే నమాజ్ చేసుకోగానే అందరు పిల్లలు ఏం చేస్తారంటే మిఠాయి ఔర్ ఖిలోనే. మిఠాయి అంటే మిఠాయిలు, ఖిలౌనే అంటే ఆట బొమ్మలు అన్నమాట. దుకాన్ అంటే దుకాణాలు అంటే షాప్స్. వీళ్ళందరూ నమాజ్ పూర్తి అవగానే పిల్లలందరూ ఏం చేశారు, మిఠాయి దుకాణాలు మరియు ఆట బొమ్మల వైపు దాడి చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ దాడి చేయడం అంటే కొట్టడానికి అని కాదు, అందరు గుంపుగా వాటి మీద పడ్డారు అని అర్థం. ధావా బోల్దేనా అంటే, ధావా బోల్నా అంటే దాడి చేయడం అని అర్థం. ధావా బోల్ దేతే హే. హామిద్ దూర్ ఖడా హే. హామిద్ దూరంగా నించున్నాడు. उसके पास केवल 3 पैसे हैं. అతని దగ్గర కేవలం 3 పైసలే ఉన్నాయి. అతని దగ్గర కేవలము 3 పైసలే ఉన్నాయి. అతని దగ్గర ముందు మనకి ఇప్పుడంటే మనము ½ రూపీ 25 పైసా కూడా మీరు చూసింటారు కదా. మీరు చూసారా 25 పైసా? ½ రూపీ చూసింటారు, ₹1 చూసింటారు, ₹1 చూసింటారు, అవునా? పావులతో ఏమైనా కొనుక్కున్నారా మీరు చిన్నప్పుడు? లేదు మేడం. కదా, మీరు వచ్చేటప్పటికి పావులాలు కూడా లేవనుకుంటా, పావులా కూడా అయిపోయింది. ముందు 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, తర్వాత 25 పైసలు ఇలా ఉండేది. ఈ 5 పైసల కంటే ముందు అనా, కాని, బేడ, అర్ధన, బొట్టు ఇలా ఉండేటివి అన్నమాట. అలా పైసల గురించి చెప్తున్నాను. మీరు 25 పైసలు కూడా చూడలేదు కదా. ముందు కాలంలో పైసలు ఉండేది, పైసా, అనా ఇలా ఉండేదన్నమాట. అప్పుడు అది పైసా, అనా, బొట్టు, కాని, బేడ ఇలా ఉండేటివి అన్నమాట. అవి నేను కూడా చూడలేదు, అవైతే నేను కూడా చూడలేదు. కానీ 25 పైసా, ఇంకా 5 పైసా, 10 పైసా ఇవైతే చూసాను నేను.
మీరు వచ్చేటప్పటికి 25 पैसा కూడా చూసిండరు అవునా చూడండి हमीद के पास केवल 3 पैसे हैं मोहसिन बिस्ती खरीदता है और महमूद सिपाही మా బిస్తి అంటే నీళ్లు మోసేవాడన్నమాట కరుణ్ శివ అమ్మ అందరూ వినండి లింక్ 10 మినిట్స్ తర్వాత కట్ అయిపోతుంది మళ్ళీ జాయిన్ అవ్వండి ఈ లెసన్ ఈ రోజు అయిపోతుంది మళ్ళీ జాయిన్ అవ్వండి అమ్మ లింక్ కట్ అయిపోతుంది హమీద్ దగ్గర 3 పైసలు మాత్రమే ఉన్నాయి మెహసిన్ ఏమో బిస్తి ఖరీద్తా హై బిస్తి అంటే నీళ్లు మోసేవాడని అర్థం నీళ్లు మోసేవాడు అంటే ముందు కాలంలో ఇప్పుడంటే మోటార్లు ఉన్నాయి కానీ అప్పుడు బిల్డింగ్లు అవి ఇవి కట్టేటప్పుడు వీళ్ళు చేత్తోనే నీళ్లు మోసేవాళ్ళు అనమాట ఒక తోలు బ్యాగ్ అనేది ఉండేది చర్మంతో చేసిండే సంచి ఉండేది ఆ సంచితో ఆ బ్యాగ్ లో నీళ్లు నింపుకొని పోసేవాళ్ళు వాళ్ళని బిస్తీలు అనేవాళ్ళు ఈ రైటరు ఏ కాలంలో ఉండేవాడు ఇతను 1880లో అంటే 1880 में इनका जन्म हुआ 1936 में इनका मृत्यु हुआ అంటే 1880 నుంచి 1936 అంటే ఆ మధ్య రాసిండే స్టోరీ కాబట్టి అప్పుడు ఆ కాలంలో ఏమేమి ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తాయి మనకి బిస్తి అంటే మేస్త్రి అని అర్థం అది కూడా నీళ్లు మోసేవాడు అని మెహమూద్ సిపాహి సిపాహి అంటే ఎవరు సిపాయి మిలిటరీ సిపాయి బొమ్మ కొంటాడు నూరే వకీల్ ఔర్ సమ్మి ధూమిన్ వీళ్ళందరూ ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర ఉన్న పైసలతోటి ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొంటున్నారనమాట ఈ నూరే ఏమో వకీల్ బొమ్మ కొంటాడు సమ్మి వచ్చేసి ధోబిన్ అంటే చాకలి వన్ బొమ్మ కొంటాడు హమీద్ खिलौनों को ललचाई आंखों से देखता है वह अपने आप को समझाता है హామీద్ కూడా చిన్న పిల్లాడు కదా వాడికి ఎన్నేళ్ళు 4 లేదా 5 సంవత్సరాలు ఆ చిన్న పిల్లవాడు కూడా అవన్నీ చూడంగానే ఆట బొమ్మలు చూడంగానే వాడికి కూడా ఆశ పుడుతుంది అనమాట కానీ వాడు తనని తాను ఇలా చెప్పుకుంటాడు సమాధాన పరుచుకుంటాడు వహ్ అప్నే ఆప్ కో సమఝాతా హై తనకి తానుగా ఇలా చెప్పుకుంటాడు ఏమని చెప్తాడంటే మిట్టీ కే తో హై గిరే తో చక్నాచూర్ హో జాయేంగే మిట్టీ మానే మట్టి మిట్టికే తో హై అంటే మట్టివే కదా గిరేతో చక్నాచూర్ హో జాయే కింద పడ్డాయంటే ఏమైపోతాయి ముక్కలు ముక్కలు అయిపోతాయి వినిపిస్తోందమ్మా వాయిస్ మిట్టికే తో హై గిరేతో చక్నాచూర్ హో జాయే అబ్బాయి వాళ్ళందరూ బొమ్మలు కొంటుంటే హామీద్ కూడా ఆశగా చూస్తాడు కానీ తనకి తాను ఇలా చెప్పుకుంటాడు అనమాట మట్టివే కదా కింద పడితే పగిలిపోతాయి ఫిర్ మిఠాయియోं की दुकानें आती हैं తర్వాత ఈ ఫస్ట్ ఏమొచ్చింది ఆట బొమ్మల దుకాణం వచ్చింది తర్వాత ఫిర్ మిఠాయియోं की दुकानें आती हैं తర్వాత మిఠాయి దుకాణము వస్తుంది किसी ने रेवड़ियां ली किसी ने गुलाब जामुन किसी ने सोहन हलवा मोहसिन कहता है हामिद रेवड़ी ले लो कितने खुशबूदार है కొందరేమో రేవడి అంటే జీళ్ళు అమ్మ మనం ఇక్కడ ఎక్కువగా జీళ్ళు తినం కానీ ఈ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఎప్పుడూ తింటూనే ఉంటారు నువ్వులు బెల్లంతో చేసినటువంటి స్వీట్ అది దాన్ని రేవడి అంటారు మహసిన్ అంటాడు హమీద్ తో రేవడి లేలో కిత్నీ ఖుష్బూదార్ హే హమీద్ ఈ రేవడి తీసుకో ఎంత మంచి వాసన వస్తుందో అంటాడు హమీద్ నే కహా రఖే రహో క్యా మేరే పాస్ నహీ హై పైసే నహీ హై ఆ అబ్బాయి అంటాడు ఏమంటాడు ఉంచుకో నీ దగ్గరే ఏం నా దగ్గర పైసలు లేవా అని అంటాడు సమ్మి బోలా 3 ही पैसे तो हैं 3 पैसे में क्या क्या लोगे సమ్మి వచ్చేసి అంటాడు 3 ही पैसे तो हैं ఉన్నవే 3 పైసలు నీ దగ్గర 3 पैसे में क्या क्या लोगे 3 పైసల్లో ఏమేం కొంటావు నువ్వు అని అంటాడు హమీద్ మౌన్ రహ్ గయా హామీదు మౌనంగా ఉండిపోతాడు హమీద్ కో ఖయాల్ ఆతా హై దాదీ కే పాస్ చిమ్టా నహీ హై వాళ్ళందరూ అవన్నీ కొంటూ ఉన్నారు స్వీట్లు అవి ఇవి కొంటూ ఉన్నారు కానీ హమీద్ వాటి వైపు మనసు పోనివ్వకుండా సైలెంట్ గా అయిపోతాడనమాట హమీద్ కో ఖయాల్ ఆతా హై హమీద్ ఖయాల్ అన అంటే గుర్తుకు వస్తుంది అనమాట దాదీ కే పాస్ చిమ్టా నహీ హై మా చిమ్టా అంటే పట్టకారు స్టార్టింగ్ లో మీకు ఒక బొమ్మ చూపించాను కదా స్టార్టింగ్ లో స్టోరీ స్టార్ట్ అయినప్పుడు ఒక బొమ్మ వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఏమ్మా స్క్రీన్ కనిపిస్తుంది కదా కనిపిస్తుంది పట్టకార్ అంటే తెలుసు కదా మీకు తెలుసు మేడం అదిగో ఇక్కడ కనిపిస్తోందా అబ్బాయి చేతి మీద భుజం మీద ఏముంది ఒక పట్టకారు లాంటిది ఉంది కదా
అదే అదే పట్టకార్ అంటే. చిమ్టా అంటే పట్టారా. అదే. ఆ అబ్బాయికి సడన్ గా గుర్తొస్తుంది అనమాట. వాళ్ళ నానమ్మ దగ్గర పట్టకారు లేదని గుర్తొస్తుంది. मोहसिन सम्मी बोला, दादी के पास चिमटा नहीं है, तवे से रोटियां उतारते हैं तो हाथ जल जाते हैं. తవ అంటే పెనం అన్నమాట. ఆ పెనం నుంచి రొట్టెలు తీసేటప్పుడు హాత్ జల్ జాతే హే. హాత్ మనే చెయ్యి, జల్ జానా అంటే కాలిపోవడము. ఆ రొట్టెలు తీస్తున్నప్పుడు పెనం మీద డైరెక్ట్ గా ఇలా చేత్తో తీస్తున్నప్పుడు చేతులు కాలిపోతూ ఉన్నాయి. ఎవరివి? దాదీవి. దాది పేరేంటి? అమీనా. अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी. ఆ ఆ ఈ చిమ్టా కొని పట్టకారు కొని నానమ్మకిస్తే నానమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రసన్న హోగి అంటే సంతోషంగా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటాడు. ఫిర్ ఉన్కి ఉంగ్లియా కభీ నహీ చలేంగి. మళ్ళీ ఎప్పుడు ఆమె ఇది తీసుకెళ్లిపోతే ఆమె చేతులు ఎప్పుడు కాలవు అంటాడు. ఉంగ్లియా అంటే చేతి వేళ్ళు, కభీ నహీ జలేంగి అంటే జల్లా అంటే కాలడం. ఈ పట్టకారు తీసుకెళ్తే ఆమె చేతి వేళ్ళు ఎప్పుడు కాలవు కదా అనుకుంటాడు. 4-5 సంవత్సరాల చిన్న పిల్లాడు, వాడి దగ్గర డబ్బులు ఉంటే ఏ తిండి వస్తువులు కొనుక్కోకుండా, ఆట బొమ్మలు కొనుక్కోకుండా వాడు ఎంత గొప్పగా వాళ్ళ నానమ్మ గురించి ఆలోచిస్తాడు. మీరు ఇలా ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? మీ చేతిలో డబ్బులు ఉంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో మీ నానమ్మకి కానీ అమ్మమ్మకి కానీ ఏమైనా తీసుకెళ్ళాలి అని అనుకున్నారా? చేశారా అలా ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా అలా ఎవరైనా కొన్నారా? ఇంటికి ఏమైనా పట్టుకెళ్లారా అలా పెద్దవాళ్ళ కోసం? మీ దగ్గర కొన్నే డబ్బులు ఉన్నా కానీ. ఈ అబ్బాయి Yes, చూడు, ma'am. చిన్న పిల్లవాడైనా ఎంత గొప్పగా ఆలోచించాడు. अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఇలా అనుకుంటాడు, ఊహించుకుంటాడు. చూడండి ఈ పిక్చర్ చూడండి, అలా ఊహించుకుంటాడు అనమాట. నేను ఈ పట్టకారు పట్టుకెళ్తే నానమ్మ ఇలా ఫీల్ అవుతుంది అనుకుని ఊహించుకుంటాడు. అమ్మ चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेगी और कहेगी मेरा बच्चा. ఆమె నన్ను చూడగానే నన్ను నా ఒళ్ళోకి తీసుకొని ఇలా అంటుంది, అయ్యో మా నాయనే, మా తండ్రి అంటుంది. मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. అమ్మ కోసం నువ్వు పట్టకారు తెచ్చావా? హజారో దువాయే దేతీ రహేగి ఫిర్ పడోస్ కి ఔరతోं को दिखाएगी. ఎక్కువగా బాగా మెచ్చుకుంటుంది, వేల కొద్ది ఆశీర్వచనాలు ఇస్తుంది. అంతేకాదు పడోస్ కి ఔరతోं को दिखाएगी. పడోస్ అంటే పక్క ఇరుగు పొరుగు వాళ్ళన్నమాట. ఇరుగు పొరుగు స్త్రీలకు కూడా చెప్తుంది, వాళ్ళకు కూడా చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి. సారే గావ్ అంటే ఊరంతా, చర్చా హోనే లగేగి ఊరంతా దీని గురించి చర్చించుకుంటారు. దేని గురించి? వీడు ఈ అబ్బాయి పట్టకారు తీసుకెళ్తాడు కదా వాళ్ళ నాన్నమ్మ కోసము. వాళ్ళ నాన్నమ్మ అందరికీ చూపిస్తుంది, ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ చూపిస్తుంది. అందరూ మెచ్చుకుంటారు, అందరూ చాలా గర్వపడతారు అని చెప్పేసేసి అనుకుంటాడు. హామిద్ चिमटा लाया, कितना अच्छा लड़का है. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं. అబ్బాయి ఎంత మంచి పిల్లాడు చూడు, వాళ్ళ నాన్నమ్మ కోసం పట్టకారు తెచ్చాడు అనేసి చాలా ఆశీర్వాదాలు ఇస్తారు. పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు ఎప్పుడు డైరెక్ట్ గా భగవంతుని దగ్గరికి చేరుతాయి, అవి నెరవేరుతాయి. బడుంకి దువాయే సీదే. గుండె నిబ్బరం చేసుకొని అడుగుతాడనమాట. అడుగుతాడు, ఏమని అడుగుతాడు? 3 పైసలకి ఇస్తావా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే వీడి దగ్గర ఉన్నదే 3 పైసలు కదా, 3 పైసలకి ఇస్తావా అని చెప్పేసి అడుగుతాడు. हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे. दुकानदार ने बुलाकर चिमटा दे दिया. దుకాందార్ అంటే ఆ దుకాందారు పిలిచేసి చిమ్టా ఇచ్చేస్తాడనమాట. సరే తీసేసుకో అని చెప్పేసి 3 పైసలకే ఇచ్చేస్తాడు. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक को और शान से अकड़ता हुआ संगियों के पास आया. ఆ పట్టకారుని పట్టుకొని హమీద్ ఎలా వస్తున్నాడు అంటే భుజం మీద పెట్టుకొని, ఇక్కడ చూడండి ఎలా పెట్టుకున్నాడు, భుజం మీద పెట్టుకున్నాడు చూడండి. భుజం మీద పెట్టుకొని ఎలా వస్తున్నాడంటే मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. పెద్ద తుపాకీ పెట్టుకున్న వాడి మాదిరిగా భుజం మీద ఇలా పెట్టుకొనేసేసి ఆ ఫ్రెండ్స్ దగ్గరికి అంటే వస్తాడనమాట. ఇలా భుజాలు విరుచుకుంటూ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తాడు. సంగియో అంటే మిత్రులు అనమాట. సంగియోం కే పాస్ ఆయా.
దోస్తోనే మజాక్ కియా, మజాక్ అంటే హేళన చేయడం అన్నమాట, తమాష పట్టిస్తారు. ఏ చిమ్టా క్యూ లాయా పగ్లే, ఇస్ క్యా క్యా కరేగా, ఒరే ఈ పట్టకారు ఎందుకు తెచ్చావురా మెంటలోడా, ఈ పట్టకారుతో ఏం చేస్తావు అని చెప్పేసి అని అంటారు. घर आने पर अमीना हामिद की आवाजें सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. ఇంటికి రాగానే అమీనా హమీద్ కి ఆవాజ్ సున్తే హి, ఆవాజ్ అంటే గొంతు లేదా సౌండ్ అన్నమాట. అమీనా హమీద్ యొక్క గొంతు వినంగానే దౌడి ఔర్ ఉస్సి గోద్ మే ఉఠాకర్ ప్యార్ కర్నే లగి, పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లాన్ని ఎత్తుకొని ముద్దు చేయడం మొదలు పెడుతుంది అనమాట. సహసా హాత్ మే చిమ్టా దేకర్ వహ్ చౌంకి, చౌంక్నా అంటే ఆశ్చర్యపడిపోవడం అనమాట. సహసా హాత్ మే సహసా అంటే అకస్మాత్తుగా, ఆ హాత్ అంటే ఆ చేతిలో ఆ చిమ్టా చూసేసి, ఆ పట్టకారు చూసేసి ఉలిక్కి పడుతుంది అనమాట. చౌంక్నా అంటే ఉలిక్కి పడుతుంది. ఏ చిమ్టా కహాన్సే లాయా, ఎవరంటారు, ఆ నానమ్మ అంటది, ఈ పట్టకారు ఎక్కడి నుంచి తెచ్చావురా. మేనే మోల్ లియా హై అమ్మా, मैंने मोल लिया है అంటే నేను కొన్నాను, మోల్నా అంటే ఖరీదు చేయడం అన్నమాట, నేను కొన్నాను అని చెప్పేసి అంటాడు. కిత్నే పైసే మే, ఎన్ని డబ్బులతో కొన్నావు, ఎన్ని పైసలతో కొన్నావు. 3 पैसे दिए, 3 पैसे दिए, 3 पैसలతో 3 पैसలు ఇచ్చాను. अमीना ने अपने माथे पर हाथ रखा, वह अफसोस करती हुई आह भरती हुई बोली, यह कैसा बेसमझ लड़का है, यह कैसा బేసమజ్ లడ్కా హై. ఆమె వినంగానే దుఃఖపడుతూ బాధపడుతూ నుదుటి మీద చేతులు పెట్టుకొని, మాథా అంటే నుదురు, మాథే పర్ హాత్ రఖా, నుదుటి మీద ఇలా చేయి పెట్టుకొని, వహ్ అఫ్సోస్ కర్తీ హుయి ఆహ్ భర్తీ హుయి బోలి, బాధపడుతూ, ఆహ్ భర్నా అంటే నిట్టూర్చడం అన్నమాట, నిట్టూర్చుతూ ఇలా అంటుందన్నమాట. ये कैसा बेसमझ लड़का है, समझदारी समझ बेसमझ, బేసమజ్ అంటే తెలివి తక్కువదనం, సమజ్న అంటే సమజ్ అంటే తెలివి ఉన్న వాళ్ళు అనేసి. బేసమజ్, బే అనేది ఇక్కడ ఉపసర్గము. మా వాయిస్ వస్తుందా. బేసమజ్ లడక, బే అంటే శివ, బే అనేది ఉపసర్గము. మనకి ఉపసర్గ ప్రత్యయి అని ఉన్నాయి కదా, ఒక శబ్దానికి ముందు ఒక అక్షరం లేదా ఒక పదానికి ముందు చేరిస్తే అది ఉపసర్గం అవుతుంది. ఆ పదాన్ని చివరకు ఒక పదాన్ని లేదా ఒక అక్షరాన్ని చివర చేరిస్తే అది ప్రత్యయ అవుతుంది. ఇలా చేర్చినప్పుడు ఆ మొదటి పదము ఆ పదాన్ని యొక్క అర్థం కాకుండా విపరీతమైన అర్థాన్ని ఇస్తుంది. బేసమజ్ అని, బే అనేది ఇక్కడ ఉపసర్గం అన్నమాట. మీకు నెక్స్ట్ క్లాస్ లో గ్రామర్ స్టార్ట్ చేస్తాను, అప్పుడు చెప్తానులేండి. ఏ కైసా బేసమజ్ లడ్కా హై, ఎంత తెలివి తక్కువ పిల్లవాడు. దోపహర్ హుయి కుచ్ ఖాయా నా పియా, దోపహర్ ఇందాకే చెప్పారు మీరు, శుభ్ దోపహర్ అన్నారు. దోపహర్ అంటే ఆఫ్టర్నూన్ అన్నమాట, మధ్యాహ్నం అయిపోయింది. కుచ్ ఖాయా నా పియా, ఖాయా నా పియా, ఏమి తినలేదు తాగలేదు. ఖానా అంటే తినడము, పీనా అంటే తాగడం, ఏమి తినలేదు తాగలేదు. లాయా క్యా, చిమ్టా, తెచ్చిందేంటి, చిమ్టా పట్టకారు. సారే మేలే మే తుజే ఔర్ కోయి చీజ్ నా మిలి, ఎరా నీకు మొత్తం సంతలో ఇంకేమీ కనిపించలేదా. ఔర్ కోయి చీజ్ నా మిలి, ఇంకే వస్తువు నీకు కనిపించలేదా. జో యహ్ లోహే కా చిమ్టా ఉఠా లాయా, ఈ ఈ ఇనుప వస్తువు తీసుకొని వచ్చావు, ఈ ఇనుప పట్టకారు తీసుకొచ్చావు, నీకు సంతలో ఇంకేం దొరకలేదా అని అడుగుతుంది. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा न जाता था अम्मा. हामिद ने अपराधी भाव से कहा, हामिद अपराध భావంతో అంటాడు, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, మీ చేతి వేళ్ళు పెనం మీద కాలిపోతూ ఉండేటివి. యహ్ ముస్సే దేఖా నా జాతా థా, ఇది నేను చూడలేకపోయేవాన్నమ్మా, అందుకే నేను దీన్ని తీసుకొచ్చాను. ఇసిలియే మే ఇసే లివా లాయా, అందుకే దీన్ని తీసుకొచ్చాను. లివా లాయా అంటే తీసుకురావడము, లే ఆయా అని అర్థం అమ్మ. అక్కడ ఒక స్లాంగ్ ఉంది, ఆ కాశీ చుట్టుపక్కల వాళ్ళ ఇది అనమాట. ఆ స్లాంగ్ లో దాన్ని అలా ఆయన డైరెక్ట్ గా వాళ్ళ స్లాంగ్ లోనే రాసేశారు. తీసుకురావడము, లే ఆయా అనేది లివా లాయా అని రాశారు. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया,
अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. అమీనా కా క్రోధ్ అంటే అమీనా ఎవరు దాదిమా. క్రోధ్ అంటే కోపము. తురంత్ స్నేహ్ మే బదల్ గయా. తురంత్ అనేది క్రియా విశేషణము. స్నేహ్ మే బదల్ గయా ప్రేమగా ప్రేమలో మారిపోయింది. అంతవరకు కోపంగా అనింది కదా, ఎరా నీకు సంత మొత్తం మీద ఇదే దొరికిందా, ఈ ఉపవస్తువే దొరికిందా, ఇంకేం దొరకలేదా అని చెప్పేసేసి ఈ మాట వినంగానే, ఏ మాట, ఆ అబ్బాయి చిన్న అబ్బాయి ఎంత ఆలోచించాడు చూడండి. ఆ ఆ తినడానికి ఏమీ కొనుక్కోకుండా వాళ్ళ నాన్నమ్మ రొట్టెలు చేస్తుంటే చేతులు కాలిపోతున్నాయి అనేసి వాళ్ళ నాన్నమ్మ కోసం ఆ పట్టకారు తీసుకొచ్చాడు కదా, ఆ మాటలు వినంగానే ఆమె కోపం అంతా స్నేహంలో మారిపోతుంది. यह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा. ఇది మూగ ప్రేమ, అత్యంత గద్గదమైన ప్రేమ అన్నమాట. అంటే ఆ ఒకలాంటి ప్రేమ అన్నమాట, అన్ని రసాలతో కూడినటువంటి ప్రేమ. అది పై మనకి కనిపిస్తుంది, మనం చూస్తే దాన్ని మనం అర్థం చేసుకోగలం అన్నమాట. బచ్చే మే కిత్నా త్యాగ్, కిత్నా సద్భావ్ ఔర్ కిత్నా వివేక్ హే. ఆ చిన్న పిల్లవాడిలో కిత్నా త్యాగ్, ఎంత త్యాగము, త్యాగ్ అంటే త్యాగము. కిత్నా సద్భావ్, సద్భావ్ అంటే సత్ ప్లస్ భావ్, సద్భావ్, సత్ ప్లస్ భావ్ అన్నమాట. సత్ అంటే మంచి అని, మంచి భావనలు. ఔర్ కిత్నా వివేక్ హై, ఇంకా ఎంతటి వివేకము. వివేకము అంటే సరైన పరిస్థితిలో సరైన విధంగా స్పందించడం అన్నమాట. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఆ చిన్న పిల్లవాడిలో ఎంత త్యాగము, ఎంత వివేకం ఉంది. ఈ దూసరోं को खिलौने लेते और मिठाई खाते देखकर, దూసరో అంటే ఇతరులు అన్నమాట. ఇతరులు ఆ బొమ్మల్లో కొంటున్నప్పుడు కానీ, ఆ మిఠాయిలు తింటున్నప్పుడు కానీ, ఇస్కా మన్ కిత్నా లల్చాయా హోగా, వీడి మనసు కూడా ఎంతో ఆశపడి ఉంటుంది కదా. లల్చానా అంటే ఆశపడ్డం. वहां भी अपनी बुढ़िया दादी की याद बनी रही. वहां भी अपनी बुढ़िया की याद बनी रही. అక్కడ కూడా ఈ పిల్లవాడి బుడియా దాది, బుడియా అంటే ముసలి ఆమె అని అర్థం అన్నమాట. ముసలి నాన్నమ్మ యాద్ యాద్ బనీ రహి, యాద్ అంటే గుర్తుకు రావడం. అంత అలాంటి పరిస్థితుల్లో కూడా వీడికి వీళ్ళ ముసలి నానమ్మ గుర్తొచ్చింది. अमीना का मन गदगद हो गया, आंचल फैलाकर हमीद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. हमीद इसका रहस्य क्या जानता. అవన్నీ చూసి తన మనసు కూడా ఎంత ఆశపడి ఉంటుంది కదా. కానీ అతను తన ముసలి నాన్నమ్మ గురించే ఆలోచించుకుంటూ ఉండిపోయాడనేసి ఆమె మనసు గద్గదం అయిపోతుందన్నమాట. ఆమె హమీద్ ని కౌగులించుకొని కళ్ళ నుండి నీళ్లు కారుస్తూ దీవెనలు ఇస్తూ పోతుంది. आंखों से हमीद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती. ఆమె దువాయ్ అంటే ఆశీస్సులు, ప్రార్థనలు అన్నమాట ఇచ్చుకుంటూ ఆ పిల్లవాడికి ఆ ఆశీస్సులు ఇచ్చుకుంటూ కళ్ళ నుంచి నీళ్లు కారుస్తూ ఉన్నమాట. బడి బడి బూందే గిరితి అంటే కళ్ళ నుంచి పెద్ద పెద్ద నీటి బొట్లు అంటే ఆనంద బాష్పాలు. మనం కన్నీళ్లు చెప్పాను కదా, రెండు విధాలు అప్పుడు వస్తాయి. ఒకటి బాధపడినప్పుడు వస్తుంది, ఎక్కువగా సంతోషపడినప్పుడు కూడా వస్తుంది అన్నమాట. ఆ సంతోషపడినప్పుడు వచ్చేటువంటి కన్నీళ్ళని ఆనంద బాష్పాలు అంటారు. అవి రాల్చుకుంటూ మనవడికి దీవెనలు ఇస్తూ ఉండిపోతుంది అన్నమాట. హమీద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా, హమీద్ కు ఈ రహస్యం గురించి ఏమి తెలుసు అంటే దీని భావం ఏంటంటే ఆ చిన్న పిల్లవాడికి ఇవన్నీ ఏం అర్థమవుతాయి అని. అంతే కదా, 4-5 సంవత్సరాలకి ఏం అర్థమవుతాయి, అంత నర్మగర్భమైన ప్రేమ ఎలా అర్థమవుతుంది వాడికి. ఆ చిన్న వయసులో వాళ్ళ నాన్నమ్మ గుర్తు రావడము, వాడి దగ్గర ఉన్న 3 పైసలతో మిఠాయిలు కానీ ఆట బొమ్మలు కానీ కొనుక్కోకుండా వాళ్ళ నాన్నమ్మ కోసం పట్టకారు తీసుకురావడమే గ్రేట్. అదే మీరైతే చేస్తారా? కొందరు చేస్తారు, కొందరు చేయరు. ఉంటారులే మీరు కూడా ఎవరో ఒకరు చేసేటటువంటివన్నీ చేస్తారు కదా. వెరీ గుడ్.